తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ల పరిపాలన కేసీఆర్ చూసాం. ఇప్పుడు 2 ఏళ్ల పరిపాలన రేవంత్ రెడ్డి చూస్తున్నాం. కానీ మహిళలకు కొన్ని పథకాలు ఇస్తానని 2 ప్రభుత్వాలలో చెప్పారు. ఈ ప్రభుత్వంలో ముఖ్యంగా 2500 ఇస్తాను అన్నారు. మరి అది అవుతుందంటారా? అవుదంటారా? ఏమో అమ్మ నాకు ఎక్కువ తెలియదు. మేము ఇంట్లోనే ఉంటాము. ఇక బయట రాజకీయం గురించి మాకు అది ఎక్కువ తెలియదు. అంటే ఇప్పుడు ఉచిత బస్సు కానీ, ఉచిత కరెంట్ కానీ, సన్న బియ్యం కానీ, 500 రూపాయల గ్యాస్ కానీ. ఓ 500 రూపాయల గ్యాస్ అన్నది కొందరికి వచ్చింది, కొందరికి రాలేదు. మాకైతే రాలేదు. ఇక సన్న బియ్యం అయితే అందరికి వస్తున్నాయి, మామూలుగానే వస్తున్నాయి. మంచి పథకమే అది. ఇప్పుడు కొన్ని పనులు అయితే రేవంత్ రెడ్డి మంచిగానే చేసిండు. మాకైతే బాగా నచ్చినాయి. మళ్ళీ మళ్ళీ కూడా ఆయననే గెలవాలి అని మేమైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం, కోరుకుంటున్నాము. అంటే కేసీఆర్ పరిపాలన నచ్చలేదా? ఎవరేమో తెలియదు కానీ కేసీఆర్ పరిపాలన అప్పుడు కొంచెం అంత గందరగోళమే నడిచింది. కానీ ఇప్పుడు ఈయనైతే మంచిగానే చేస్తున్నారు, మంచి పనులే చేస్తున్నారు. రాబోయే రోజులలో మంచి పనులే చేసుకొస్తున్నాడు ఇప్పుడు ఈయనైతే. అంటే కేసీఆర్ పరిపాలనలో మనం చూస్తే రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా, రైతు రుణమాఫీ లాంటివి రైతులకు ఇచ్చేవాడు. ఎక్కువ రైతులకే ఇచ్చిండు ఆయన. లేని వాళ్ళకి ఏమి ఇచ్చిండు? ఉన్న వాళ్ళకు ఇంకా ఉన్నదాని చేసిండు ఆయన. లేని వాళ్ళకు ఏం చేయలేదు. ఈ హైదరాబాద్ లో ఉండేటోళ్ళకు, సిటీలో ఉండేటోళ్ళకు ఏం ఆదుకోలేదు కేసీఆర్. 1 రూపాయి కూడా ఆదుకోలేదు. భూముల్లో భూములు ఇయ్యంలే. ఉన్నోళ్ళకే ఇంకా రైతు బంధు నీకు ఎక్కువ ఇచ్చేసిండు ఆయన. కొందరికి మేలు చేసిండు, చాలా మట్టుకైతే నష్టమే చేసేసిండు ఆయన.